చూపిస్తాను. నల్లని మోముపైన నామాలు ఉన్నవాడా, నగిశీల కిరీటాన్ని నెత్తిపైన దాచినోడా, నగిశీల కిరీటాన్ని నెత్తిపైన దాచినోడా, నగిశీల కిరీటాన్ని నెత్తిపైన దాచినోడా, నగిశీల కిరీటాన్ని నెత్తిపైన దాచినోడా, నిజైన మూడి నీవురో గోవిందా, నీ కళ్ళు చూడి జల్లులో గోవిందా, నిండైన మూడి నీవురో గోవిందా, నీ కళ్ళు చూడి జల్లులో గోవిందా, నిండైన మూడి నీవురో आचार
చెప్పండి మళ్ళీ సాయంకాలం రాండి కళ్యాణం ఉన్నది
మరి రెడ్లకు బ్రాహ్మణులకు పడింది చూద్దాం. మరి ఇక్కడ రాయలసీమ నుంచి వచ్చిన వారు మేము. అయితే మేము కడప ఏరియా వాళ్ళము. మీ అంటున్నారు ఏ జిల్లాలో తెలియదు, కానీ అయినా కూడా ఇద్దరు రాయలసీమ వాళ్ళు అనేటువంటి పొరపాట్లు కూడా జాలి చూపించాం. ఎంతసేపు ఉన్నా పందెపు కోళ్ళు அவிதத்திடைத்து எங்கும் அறிவந்தனர் திப்பாடியார் கொண்ட சிறுமஞ்சளால் ஐயனாவஜத்தாளுக்கு அங்காந்திடார் நமாமி అయ్యా విభాభాష మీరు అంటున్నారు సిద్ధి బుద్ధి అని. విభాము అనగానే కానీ ఏనుగు ముఖం కలిగినటువంటి వారు, ఏనుగు ముఖం ఆ యొక్క ఏనానికి జ్ఞానానికి ప్రతీపిక, గజముఖం జ్ఞానానికి ప్రతీపిక. ఏకదంతం సేవకులకు తను సేవించే వారికి అభిష్టం చేసేటటువంటి వాడు మా గణనాయకుడు ఉమాసుతము. ఉమా సుతము. ఇక్కడ మా స్వామికి 2 రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి. ఒకటి స్వామి గజవదనం మనకు అందరికీ కానొస్తే పార్వతీదేవికి ఆ ముందుగా పుష్టించడం అయ్యా మా అబ్బాయి దివ్యమైనటువంటి మనోహరం అమ్మాయి మహానుభావులు స్వామివారు తెలియజేశారు. అయితే సిద్ధి బుద్ధి అమ్మవారు ఆత్మస్వరూపమైనటువంటి బుద్ధి గనక మాంద్యమైనటువంటి వారికి ఇప్పుడే విన్నాను. నేను ఇప్పుడే కైలాసం నుంచి వచ్చాను. ప్రమద గణంలో మాకు వినపడింది. తొందరగా భూలోకంలో మా అబ్బాయి గురించి సత్యాన శాస్త్రి గారు అనుమానిస్తున్నాడు. ఆయన వాళ్ళ అమ్మాయి గొప్పది అంటున్నారు, నువ్వు తొందరగా వెళ్ళాలి అనగానే ఓం నమ శివాయ అన్నారు. అక్కడ కళ్ళు మూసినా ఇక్కడ అందుకనే మా నందీశ్వరుడు ఇక్కడికి వచ్చాడు. నందీశ్వరుడు అన్ని రూపాలతో అందుకని బయలుదేరబోయేటువంటి సమయంలో కొంచెం వెంటనే మళ్ళీ వెనక్కి పిలిచి అమ్మవారు చెప్పింది, అయ్యవారు అలాగే అంటారు, నువ్వు అబ్బాయి తరఫున మాట్లాడమని, నువ్వు ఎప్పుడు అమ్మవారి తరఫునే మాట్లాడవాలయా అని చెప్పి అమ్మవారితో మళ్ళీ వెనక్కి వెళ్ళినటువంటి వాడిని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఈ మహానుభావుడు తన యొక్క స్థితితో మైక్ చూడండి. ఆయన మైకాసురా కొంచెం తర్జం చేయలేనా? మా అమ్మాన్ని మీ మైకే పని చేయలేదు. మీరు అప్పుడే ప్లేట్ ఫిరాయించారు కాబట్టి ఏది వచ్చిన మగపిల్లి వారు కనుక ఏదైనా మాట్లాడచ్చు. కానీ మా అమ్మ సకల గుణరాశి, సకలమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటిది. అంటే మీది ఇనుప వాహనం కనుక, చిన్న వాహనం మీద వస్తాడు కనుక ఈ అబ్బాయి అంటే మా అమ్మకు అంటే పార్వతీదేవికి ఇష్టం. ఇటు అమ్మ తరఫునే అటు అమ్మ తరఫునే నేను మాట్లాడేది. పరమేశ్వరుడి దగ్గరికి వినాయకుల వారు వస్తే అని చూస్తాడు.
అమ్మవారు ఆ వినాయకుల వారి దగ్గరికి రాగానే అక్కడికి బాబా పరమేశ్వరుల వారు గిలగల్లాడిపోయి మళ్ళీ అందం ఎక్కడ తగ్గుతుందోనని మెడలో ఉన్నటువంటి ఒక బావుని చేసి ఆ బావుని ఆ బొట్ట కట్టి యజ్ఞోపవీతం కూడా లేకపోతే చివరికి యజ్ఞోపవీతం కూడా ధన్యం కూడా లేదు ఆ మహానుభావుడికి, లేకపోతే నాగ యజ్ఞోపవీతం ఆ బావుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు. చాలా మంది లోకంలో అబ్బాయి పెళ్లి కూతురు ఎవరు చూసినా కలియుగంలో మీ భూలోకంలో కానీ ఎక్కడైనా మేము చూస్తూనే ఉంటాం. అంటే ఏమిటి అంటే దేహ సౌందర్యము కంటే ఆత్మ సౌందర్యమే గొప్పది అని భావించినటువంటి మహాతల్లి ఎవరైనా సృష్టిలో ఉన్నారు అంటే దివ్యమైనటువంటి స్వామి వారికి మేము చక్కగా సుముఖశ్చైక దంతస్య, మేము ఎన్ని పేర్లు విన్నామంటే సుముఖశ్చైక దంతస్య కథలాంటి దివ్యమైనటువంటి స్వామి వారికి చక్కని మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తే మీ అబ్బాయి యొక్క కీర్తి కూడా ఇంకా పెరుగుతుంది. చక్కగా వరములు ఇవ్వగలిగినటువంటి వాడని, భార్యతో ఉన్నటువంటి వ్యక్తియే సర్వశక్తి సమన్వితుడైనటువంటి వాడు. నాకు బిడ్డలు సిద్ధి బుద్ధిని చూసి ఆడవాళ్ళు అమ్మాయి సాధారణంగా అబ్బాయి యొక్క రూపాన్ని చూసి ఈ అబ్బాయి నాకు తగినటువంటి వాడా కాదా అనే డెసిషన్ తీసుకుంటుంది. పూర్వకాలంలో ఇవాళ రేపులంటే అమ్మాయి అబ్బాయి ప్రైవేట్ గా కలుసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఈ అబ్బాయి మా అమ్మాయికి తగినటువంటి బరువులేనా, మా అమ్మాయిని సుఖపెట్టేంత ద్రవ్యాన్ని ఇతను సంపాదిస్తున్నాడా, ఒకవేళ సంపాదిస్తున్నాడు అంటే అప్పుడు అమ్మాయిని ఎందుకు ఇష్టపడతారు ఏ తల్లిదండ్రులైనా. పితాశ్రుతం, తండ్రి ఏం చేస్తాడు, అసలు ఈ అబ్బాయి ఎవరు, ఈ అబ్బాయి తండ్రి ఎవరు, ఈ అబ్బాయి తాత ఎవరు, ఈ అబ్బాయి ముత్తాత ఎవరు, వాళ్ళు మంచివాళ్ళేనా, ఒకవేళ వాళ్ళు మంచివాళ్ళైతే ఈ అబ్బాయి కూడా మంచివాడే అవుతాడు. అంటే జీన్స్ ఏవైతే అభయ లక్షణాలు వస్తాయి కదా. కాబట్టి పితాశ్రుతం, తండ్రి పుట్టు పూర్వోత్తరాల గురించి, అమ్మాయి యొక్క తండ్రి పుట్టు పూర్వోత్తరాల గురించి, అబ్బాయి యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి చూస్తాడట. బాంధవక్కుల విచ్చంతి, బంధువులంతా ఏం చేస్తారట, అసలు ఈ అబ్బాయి మన కులం వాడేనా కాదా అని ఎందుకు అంటే జయ బుద్ధి గణపతే, బుద్ధి గణపతే, జయ విజయ గణపతే, సిద్ధి గణపతే, జయ సిద్ధి గణపతే, లంబోదరవర కుంజాసురకృత కుంకుమ వర్ణధరం ధవలిత జలధర ధవలిత చంద్రం హని మణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర తూల కపాలం హర హర శివ సుత గణపతి అభయం ధవలిత జలధర ధవలిత చంద్రం. రాష్ట్ర సంక్షేమ శాఖ అమాత్యులు కొప్పుల ఈశ్వర్ గారు రాబోతున్నారు.
ఉద్యోగులందరికీ మనవి ఏమిటంటే నిర్లక్ష్యంగా ఉండకండి అని చెప్పారు. శాంక్షన్ జరుగుతుంది ఇక్కడ దొరికింది. ఇక వీరే ఆ కౌంటర్ దగ్గర అక్కడ ఉంటుంది తీసుకోండి. పాపం పొద్దున ఒక ఆయన అదే కలిసారి వచ్చినప్పుడల్లా చెప్తారు, కానీ నా పరిస్థితి పోయిందండి. ఏం తెలుసుకున్నానా నేను ఇక్కడ ఉన్నాను అన్నారు. మళ్ళీ తిరిగి వచ్చాను నేను అమెరికాను చేస్తాను, కానీ నా పరిస్థితి పోయింది అంటారు. ఏం చేయాలి రోజు చెప్పాలి. పవిత్రమైనటువంటి కార్యక్రమం కోసం రాష్ట్ర తమిళ శాఖ అమాత్యులు గొప్పల ఈశ్వరరావు గారు ఇక్కడికి వేచేస్తున్నారు. జ్ఞాన స్వరూపులు సాక్షాత్తు సత్యనామూర్తి స్వరూపులు కైలాసం నుంచి పిబ అంటే బాగా తాగడం అన్నమాట. చూడాలి పిబరే రామరసం అలాంటి శాఖామాత్యులు ప్రజాసేవకులు నిరంతరమైనటువంటి ప్రజల సేవకై వినియోగించేటువంటి మహానుభావులు, వినయశీలులు, భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారు. లక్ష్మీ మరకత లక్ష్మీ గణపతి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో మరింత శక్తివంతులుగా రూపొందాలనేటువంటి భావనతో పెద్దలకు శ్రీ సత్యనారాయణ శాస్త్రి గారు వేద విహితమైనటువంటి ఆశీర్వచనాలు అందిస్తున్నారు. चंद्र सूर्याग्निर्भावां श्री महालक्ष्मी उपास्महे विद्युतः रोहन्तु सर्ववेदान्यवब्रह्मद्विजोतिः पद्मप्रिये पद्मिने पद्महस्ते पद्मालये पद्मदलायताक्षिणं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. లక్ష్మీ గణపతి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో పరిపాలన అత్యద్భుతంగా సాగించి ప్రజల యొక్క ఆదరణ పొంది మరింత ఉన్నతమైనటువంటి ఇంకా మంచి మంచి పదవులు చేసి ప్రజా సేవలో వినియోగించుకొని ప్రజల యొక్క హృదయాన్ని దోచుకుంటూ ప్రజల యొక్క హృదయంలోనే నిలబడుతూ మరల మరల ఈ దివ్యమైనటువంటి మహానుభావుడే మన వేదమంత్రంతో వారు అందించారు. మంత్రి గారికి లక్ష్మీ కటాక్షం కలగాలి, మంత్రి గారికి శక్తి కలగాలి, మంత్రి గారికి బుద్ధి కలగాలి, మంత్రి గారికి ఆయుష్ పెరగాలి, మంత్రి గారికి ఆరోగ్యంగా ఉండాలి, మంత్రి గారు ఇంకా ఇంకా మంచి మంచి కార్యాలు చేయాలి అని వేద మంత్రములతో వారిని చక్కగా ఆశీర్వదించారు. వినయ విధేయతలు ఆయనకు ఎంత ఉన్నాయో చూడండి. ఒకసారి తప్పకుండా అందరూ కలకాలం మన దగ్గరకు వచ్చినందుకు వారు మన నాయకులు, వారిని గౌరవించవలసినటువంటి స్థితి ప్రతి ప్రజల మీద ఉన్నది. ఇంతటి వినయ సంపన్నులు కనుకనే అఖండమైనటువంటి విజయంతో వారు విజయాన్ని సాధించడం జరిగింది.
ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉండాలి. మరలా మరలా ఇలాంటి మహా మంచి పదవులని ఉన్నత స్థితిలో రావాలి అని కోరుతూ, తెల్లని దుస్తులు, తెల్లని మనసు, నుంచి ఎన్ని పనులున్నా ఇక్కడికి వచ్చినందుకు అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కళ్యాణం ప్రారంభమవుతోంది. నటేశ్వర శర్మ గారు రావాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీదకి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సుప్రభాత గీతాలని అయాచితంగా, వారి పేరే అయాచితం సరస్వతి ప్రవాహం గంగా చేరి సుప్రభాత గీతాలని స్వామివారి మేలు కొలుపులై ప్రకాశిస్తూ ఉన్నాయి. జన గణేశ్వరుడు ఆయన మల్లారెడ్డి అన్నారు రాలే. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేవ స్మరామి భద్రయోగే కృష్ణాదిత్యవార్థో ధనధరః భద్రశ్రీర్విజయభో శివాని జన్మకర్మ భూతే సకల కళ్యాణ భాజనం తత్ర జాయతే వృదస్తవ నిత్యవృదాగరం భయం సర్వదా సర్వకార్యేక ఆదరే రామమంగళ దేవాన్ వైష్ణవ భగవాన్ మంగళాయ నమః రామతేజాని శ్రీరామదోసేజాంబరధవ దేవాందేవ శ్యామో హరిస్వగ్రానః ఆపదామహతారం దాతారం ధర్మం పదా భోలాభేరామో భేరామం భోయ భోయారామ్య సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాయకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణ నమోస్తుతే శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః భావీరంజగంధాభ్యాం నమః శ్రీమంగళాభ్యాం నమః వృందదీపదీక్షాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः।
ప్రదేశే కృష్ణ గోదావరి మధ్య దేశే కళ్యాణ మండలే శ్రీ లక్ష్మీ గణపతి దేవత ప్రీత్యర్థం మీ గోత్రాలు పేరు చెప్పుకోండి. అందరూ కూడా మీ గోత్రము పేరు చెప్పుకోండి. శ్రీమాన్ గోత్ర నామధేయ ధర్మపత్ని దేవేద మళ్ళీ గోత్రాలు చెప్పుకోండి. శ్రీమత గోత్రస్య అలాగే మరీచి ఆంగీరసుడు సప్తర్షులు ఆనాడు ఏ విధముగా దివ్యమైనటువంటి కైలాసంలో మహామంత్రాలు చదివారు. అలాగే ఇక్కడ పఠించి స్వామివారి ఇక్కడికి రాగానే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పాదముల రక్షణ స్వామివారికి యజ్ఞోపవీతం పరమం పవిత్రం వేద విహితమైనటువంటి కర్మలు చేయాలన్న నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలకి ఆచరణ నిమిత్తం చేయాలి అన్న సకలమైనటువంటి ఉపవీతి ఎడమ భుజం మీద నుంచి వేలాడాలి. అదే కనుక కుడి భుజం మీద వేలాడితే ప్రాచీన వీధి అవుతుంది. శుభకార్యాలు సమస్తమైనటువంటి కార్యములు దేవకార్యములన్నిటికీ నిరంతరం ఎడమ భుజం నుంచి వేలాడేటువంటి విధంగా వెండిలా ధగ మెరిసేటువంటి నాగ యజ్ఞోపవీతాలతో సహా స్వామివారికి మాకు రక్ష మనస్సులో అనుకోండి. మహామంత్రాలు అన్నారు, ప్రతి వ్యక్తి నీవే మాకు రక్ష అని మనసులో ప్రార్థించి ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని గణేష్ మహారాజ్ కి చేతులు రెండు పైకి తనాలి. గణేష్ మహారాజ్ కి అరచేతులు స్వామివారికి చూపించండి. గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి నా అల్లుడు బలంగా ఉండాలి, నా అల్లుడు తేజస్సుగా ఉండాలి, దివ్యమైనటువంటి భావన చెందిస్తూ ఇదిగో ఇవే మైనాకులు నమస్కారం చేస్తున్నాడు. చూడండి మహానుభావుడు, అందరికీ నమస్కారమే. ఆ చిరునవ్వులు, ఆ పళ్ళు ఉంటాయి, ఎంత బాగుంటాయో, తెల్లగా ఉంటాయి దంతాలన్నీ. అప్పుడప్పుడు నేను అద్దంలో చూసుకుంటూ ఉంటాను సత్యనారాయణ శాస్త్రి గారిని చూసి, అన్ని మనిషి బాగుంటాడు, బంగారం. నమస్కారం చేస్తూ అందరినీ చెప్తున్నారే వారే మైనాకులు వీళ్ళిద్దరు. మనమందరం కింద కూర్చున్న వాళ్ళందరం కాస్త మనమందరం మొదలుపెట్టి వారు ఈశ్వరుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడైనటువంటి ఆ స్వామివారి యొక్క నిజమైనవాడు శుభమైనటువంటి వ్యక్తి మహానుభావుడు మన పెళ్లి మగవారందరూ బాగా తీసుకుంటూ ఉండాలి. తేజస్సు కలుగుతుంది, రక్తశుద్ధి ఉంటుంది, బలం కలుగుతుంది, భార్యతో తీయగా మాట్లాడే లక్షణం ఒకటి వస్తుంది. ఇది చాలా ముఖ్యం. మేము తెలియక అనవసరంగా భార్య దిద్దాముగా ముఖము దిద్దాముగా మాతృవంశాన శాశ్వత రంభలోక నరక ఉత్తీర్య నరకం నుండి తప్పించాలి. అంతేకాకుండా జాతకాల దగ్గరికి వెళ్ళిన అసలు మన జాతకం మనకే తెలుస్తుంటుంది, అక్కడ దాకా అక్కర్లేదు. పుణ్యమైనటువంటి 10 ఏళ్ళు కాపురం చేస్తే నేను చెప్పిన వైరాగ్యం అంతా మీరే చెప్పేస్తారు. 70 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు అక్కడ
భార్య అంటే ఏంటో, భర్త అంటే ఏంటో, పుణ్యమైనటువంటి విశేషములు. ఇంకొక విశేషం ఏమిటి అంటే కన్యాదానంలో అలంకరింపబడినటువంటి కన్యను ఈ దానం చేస్తున్నారు అన్నమాట. సువర్ణంతో అనేక కోటి బ్రహ్మాండ కరండ మండలే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మ అనంతాది అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య ఉపరితలే ప్రతిలోమేన సత్యాది లోకశక్యస్య అథోఘశాల్మలి సప్తద్వీపైరామృతే ఇంద్రద్వీప కశేరు తామ్ర గభస్తి నాగ సౌమ్య గంధర్వ చారణాఖ్య మహాఖండమండితే సరోరుహాకారే 50 కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే సుమేరు నిషధ హేమకూట హిమాచలానాం హరివర్ష కిం పురుష వర్షయోశ్చ మధ్యే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాయ ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య దేశే తృతీయ తమ వర్ష లక్ష్మీ మహాగణపతి స్వామినా యాగమండపే కళ్యాణ మండపే చ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన విశిష్టాయాం శుభతిథౌ అనాది అవిద్యావాసనయా దశపూర్వేషాం దశాపదేశాం సర్వేషాం భక్తం ఇప్పుడు ఇంత ఎత్తు కనుక ఆ పుస్తకం అంతెత్తుంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటే ఎన్ని పేజీలు ఉంటాయో చూడండి. ఇన్ని పేజీలు డబల్ వచ్చినట్టు అనమాట. మహానుభావుడు చూడకుండా ఉపయోగిస్తాడు. మరి కంప్యూటర్ గొర్రో మనకేం తెలియదు. కంప్యూటర్లో కూడా ఎంతమందో తెలియదు. ఊరికే తీసుకుంటూ అంటుంటారు వాడు. అంతటి మహానుభావుడు ఇంతటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దగ్గర ఉండి నిర్వహించి సాక్షాత్తు ఆ కైలాసము నుంచి వచ్చినటువంటి మేధా దక్షిణామూర్తి వారే మహావిద్యావంతుడే ఇక్కడికి వచ్చినట్టుగా కూర్చొని మహానుభావులు మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. వారికి ఇంకా ఇలాంటి తేజోమయమైనటువంటి ఉండాలని కరతాళ ధ్వనులతో మనం అందరం కోరుకుందాం. కొందరు తప్పక కొట్టకూడదంటారు కానీ ఎందుకు కొట్టకూడదు ఆ కొట్టడం వేరు, ఇది వేరు. ఒకదానికి ఒకటి పెట్టుకుంటుంటారు అన్నమాట. ఒక ఆయన ఉపన్యాసం చేస్తూ కొట్టుకుంటే అన్నాడు. ఆయన ఎందుకు కొట్టకూడదు అంటే వజన చేసేది తప్పట్లు కొట్టరా, మామూలుప్పుడు తప్పట్లు కొట్టరా. ఆ తప్పట్లు కొట్టే ఘట్టం వేరు. దానికి దీనికి తీసుకొచ్చి నంది పెట్టారన్నమాట ఒక ఆయన. తర్వాత చెప్తున్నారంట. అయితే మనం అందరం వారికి దివ్యమైనటువంటి వినయపూర్వక నమస్కారం. మొత్తం ప్రపంచంగా ఒకటే ప్రధాన ఎవరు స్త్రీలతోనే ప్రపంచం. స్త్రీలు లేకపోతే గృహమే కాదు, అది ప్రధానంతో సమానం. కాబట్టి మొత్తం అంతా ప్రకృతి మౌనేన కలహో నాస్తి. బాగుంటుందో తెలుస్తుంది, అద్భుతమైన తెలియదు కానీ లేదు. కాబట్టి ఈ కళ్యాణంలో ఆ సిద్ధి బుద్ధి వినాయకుడు వారు ఎలా ఉన్నారో అలాగే సిద్ధి బుద్ధిని కలిగి ఉంటే సిద్ధి అనేది అర్థమవుతుంది. ప్రేమగా ఉండండి. ఇందాక చెప్పినటువంటి దాంపత్య జీవితాన్ని విశేషాలని ఇంటిలో చక్కగా 20 సార్లు 30 సార్లు మననం చేసుకోండి. మననం చేసేవాడే ముని. అందరూ ఏమనుకుంటున్నారు అంటే డిక్షనరీలో ఏమనుకుంటుందంటే మౌనంగా ఉండేవాడు ముని అనుకుంది. అదేమీ కాదు. అది ఒక అర్థమైతే మననం చేయువాడే ముని ఇంకొక అర్థం కూడా ఉంది. పదే మంచి మాటలు పదే ఏంటంటే మనం కూడా మునీశ్వరుడు లెక్క. మునీశ్వరుడు అనగానే గడ్డాలు మీసాలు పెంచుకొని నీళ్ళు బొమ్మలు చూపిస్తారు. ఆ బొమ్మలే ఒక్కగా చక్కగా రోజు చక్కగా గడ్డలు చేసుకునేవాడు మానసికంగా పాదాభివందనం చేసుకుని ఆ తర్వాత మాత్రమే ఆ సుప్రభాతం చేసుకుంటారు. అంటే గణపతి
కొంచెం 2 నిమిషాలు అడావిడి ఈ కటీశ్వర రూపంలో వచ్చి తొందరగా వడ్డించండి ప్లీజ్, తొందరగా నడవండి. ఆ పాటలు పాడి దాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రీసెంట్లీ దాన్ని వారు పాడారు. సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం రీసెంట్లీ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ వచ్చేసింది. కాకపోతే పాటలు జర్నలిస్టుల గారు కొన్ని రాస్తున్నారు. ఆ పాటలు ఇది ఒకేసారి రిలీజ్ చేద్దామని పెట్టారు. ఇక మరొక గణపతి సుప్రభాత, స్తోత్ర, ప్రపత్తి, మంగళాశాసనాలు అతి త్వరలోనే ప్రతి నోట, ప్రతి టీవీలో, ప్రతి రేడియో స్టేషన్లో ప్రతిరోజు తప్పకుండా వస్తుంది అనేటటువంటి శ్రీ వెంకటేశ్వర కవీశ్వర సుప్రభాత, స్తోత్ర, ప్రపత్తి, మంగళాశాసనాలు మీరందరూ కూడా తినేటటువంటి వాళ్ళకు తీపి యొక్క మాధుర్యాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అని నేను ఇంతటితో ముగిస్తున్నాను. అయ్యో మీరు అడ్డు పెట్టండి, రండి తెచ్చండి, కమాన్ ఫాస్ట్ ఫాస్ట్. రండి 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 దానా దానా తొందరరా. ఇదిగో నీకే రా 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 రా. రండి సార్ రండి సార్ రండి సార్ రండి సార్. మేకింగ్ ఫాస్ట్. జరగాలి జరగాలి మీ బాబు మీ దగ్గర తినిపించండి, ఎందుకంటే ఇంకో లైన్ వస్తుంది కదా, మీ దగ్గర తినిపించండి సార్. లీవ్ ఇంకో చేస్తే ఇంకో లడ్డు ఏంటంటే ఇది ఓకేనా? రండి రండి గురుగారు వచ్చేసి అయ్యా గురుజీ పట్టండి. రండి 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 రండి. మీ బాబా ఇంకో లడ్డు ఏంటి నువ్వు చెప్తా. ఇదిగోండి మీ బాబుకు మీరు మీ దగ్గర రండి రండి. కృష్ణ శర్మ గారి గురించి రాండి వచ్చేసేయండి. అయితే రాండి అట్లా శాస్త్రి గారు అందరి గురించి చెప్తున్నారు కనుక వారి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను కృష్ణ శర్మ గారికి నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని చాలా చెప్పాలి. అయితే ఇప్పుడు అందరి గురించి మీరు చెప్తున్నప్పుడు మళ్ళీ ఒక్కటి కనుక నేను తీసుకుంటే శాస్త్రి గారి యొక్క దివ్య గంభీర నాదానికి నేను అర్థం వచ్చినట్లుగా సహోదరులతో గౌరవం నేను అన్నయ్య పిలవడమే మా పరిచయం. 1984 నుంచి మా ఇద్దరు పరిచయాలు. మహర్షి కాలేజీలో 1984లో నేను అక్కడ వేదపట్నం అక్కడ ఉండేవాళ్ళని, అక్కడ పనిచేశారు. అప్పుడు అన్నయ్య గారు లక్ష్మణ మేన బావులు నందిపట్ల వాడు వారి ద్వారా నాకు పరిచయం. ఈ అన్నయ్య గూగుల్ వాటర్ చేయవచ్చు. లడ్డు లడ్డు తింటాడా? తినవా తినవా? తింటాడు.
అంటూ అమర్త్యం తీసేస్తున్నాడు కెమెరాలో అమర్త్యం తీస్తున్నాడు నోట్లో పెట్టండి ఇలా మమ్మీ సింగపూర్ అయ్యా మరి ఎవరు ఇలా మమ్మ అమ్మమ్మ డాడీ డాడీ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు వచ్చాడా ఇప్పుడు గణపతి కాస్త విజయ పార్టీకి వెళ్ళాడు సింగపూర్ వెళ్ళేదా ఇప్పుడు నిజంగానే విజయ గణపతి మీరు ఆసనం మీద కూర్చోవాలి దివ్యమైనటువంటి మంజుల గారు మంజుల రావు మంజుల గారు అంటే ఉంటుంది మంజుల రావు నా పేరు ఇలాంటి ప్రత్యేకించి ఈ సన్మానానికి నన్ను ఇప్పుడు అందరూ ఒక్కొక్క శాఖలో ఒక్కొక్కరు గొప్పవాళ్ళుగా అన్ని రూపాలు కలిసి ఉంటే ఎలా ఉంటుంది అంటే సత్యనారాయణ శాస్త్రి గారు లాగా బాబు సాంబారి అన్న అని ఆయన అంటాడు. మేము మాత్రం ఇదే అంటాం. వారి భాష వారిది, మన భాష మనది. మనం అందరికి కాళ్ళకు వదులుతామండి, మనం అందరూ దండం పెడతాం. అసలు నిజంగా నమస్కారం అని 2 చేతులు ఎత్తి మనసారా పిలుస్తాం, కాళ్ళు పట్టుకోమంటే కొట్టుకుంటాం. అసలు మన పద్ధతి వేరు, వారి పద్ధతి వేరు. వారిని చూసి మనం నేర్చుకోవాల్సిందే కానీ మన దగ్గర నుంచి ఒక్కటి కూడా మీరు గ్రహించవలసినటువంటి ఏమీ లేదు. పరిపూర్ణమైనటువంటి వారికి ఇప్పుడు దివ్యమైనటువంటి ఇద్దరికి ఇరుడు కూడా మంజుల గారు ప్రత్యేకించి మీ ఇద్దరికి ఎంతో ఆప్యాయతగా చేసిన రంగం లేదు. ఇప్పుడు చెప్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇన్ని రంగాలలో ఇంత గొప్పదా అనేటువంటి ఆమె సామాన్యలాగా పండితుల దగ్గర కూర్చున్నది అంటే ఎంతటి ఆనందం, చాలా గొప్ప విశేషం. ఇక్కడ చూడండి చమత్కారం ఏం చేస్తున్నది ఆమె. ఇంకొక వీటి అందులో వేయించవచ్చు, అలా వేయడానికి వేయలేదు. వీళ్ళిద్దరూ కొత్త పెళ్లి కొడుకు, పెద్ద పెళ్లి కూతురు ఇప్పుడే కదా పెళ్లి చేసుకున్నారు. గణపతి వీరే అంటున్నారు కదా అందరూ. గణపతి స్వరూపమే స్వామి, సంతోషం. గణపతి స్వరూపమే స్వామి, మహానుభావ. వీరికి కూడా నూతన వస్త్రాలు, దివ్యమైనటువంటి ఇంకా ఉన్నది. ఆమె ఇంతకు అయిపోలేదు, ఇంకా ఉన్నదండి. అవి వాడు చూడండి, జల 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 కూర్చొని ఆనందకు సత్యనాన్ని మహానుభావులు మార్చిన అనకూడదు, కానీ ఇక్కడ అనొచ్చు. అక్కవయ్య నటేశ్వర శర్మ గారు సరే అన్నాడు కనుక మా మార్గం పెట్టి ఆనందమానందమాయని మన సద్దన్న పెళ్లి కొడుకాయని మన ఆరంజ్యోతి పెళ్లి కూతురాయని. ఇంతవరకు పాపం ఆ యజ్ఞాల దగ్గర వేడిగా ఆ కర్రలు పట్టుకొని, అవి మామూలు కర్రల యజ్ఞానికి ఉపయోగించేవి, కనీసం ఇంత మెత్తగా కూడా ఉండవు. పాపం 3 రోజులు బట్టి ఆ కర్రలు పట్టుకొని ఇవి పట్టుకొని ఇప్పుడు ఆ మెత్తనైనటువంటి కాస్త చేతి కలుగుతుంటే కాస్త మనసు హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్నిహోత్రం దగ్గర కూర్చొని ఒళ్ళంతా కొంచెం పెండిపోయినట్టు పెడబెడబెడలాడుతుంది చెమటలు. ఇప్పుడు చూడండి, ఆనంద సంతోషాలతో పువ్వులు తరగగానే గులాబీ పువ్వు రేకు చాలా మెత్తగా ఉంటుంది. గులాబీ పువ్వులాగా మన సత్యనారాయణ శాస్త్రి గారి బుగ్గలు అలా ఉన్నాయి చూడండి. దాన్ని చూడండి, ఆనంద సంతోషాలతో మంజుల గారు సీత, నేను ఒక చిత్రమైనటువంటి విశేషం నేను మీ రాజ్యానికి రాగానే విన్నాను. ఆడవాళ్ళు సిగ్గుపడుతున్నప్పుడు మగవాళ్ళు ఎక్కువ అంతేగాని అక్కడ మాట్లాడడానికి సిగ్గులేదు లేదు. ఎలా నవ్వేటప్పుడు ఇంకా దగ్గర దగ్గర వస్తారు. అలాగే సీతారాములు అలా నవ్వుకున్నటువంటి నవ్వుల చల్లులు ఇలా పువ్వులలాగా మనందరికీ శుభములు జరగాలి అని ఒక మహాకవి వర్ణించారన్నమాట. దివ్యమైనటువంటి అలాగే ఈ పుష్పాలు ఇలా చెప్పిన తర్వాత
ఎటు పోతున్నావు అమ్మా? అన్ని ఇక్కడ ఉన్నాయి. ఎంతటి ఆనందం కనులకు వెలుగు నీవే కావా. జన్మధన్యమయ్యా డోలు వాయించుడు. కనులకు వెలుగు నీవే కావా కనపడు. చాలా సంతోషం, ఆనందం. పతిదేవుడికి పతి పతే సతి సతి అనిపించారండి నిజంగా. పతేమో కూర్చొని అన్నాడు, సతేమో అలా కాదు స్వామి అని నిల్చోనలా వేశారు. ఎంత అదృష్టం అండి. ప్రతిదీ మేము పరిశీలిస్తున్నాం. నేను చాలా గురువు గారిని అడిగాను, ఎవరి రాధ, అసలు రాధ అంటే ఏమిటి? ఈ బొమ్మ సత్యనారాయణ శాస్త్రి గారికి 100కి 100 పాలు తగినటువంటి బొమ్మ. ఎలాగో చెప్తాను వినండి. ప్రేమ కాదు, మానవుని యొక్క దేహంలో రాధ అంటే ఎవరో చెప్తున్నాను వినండి. గోలోకం అనే ఒక లోకం ఉంది. ఈ లోకం వైకుంఠాన్ని కూడా దాటాలి, కైలాసాన్ని కూడా దాటాలి. దివ్యమైనటువంటి లోకం. ఈ చెప్పేది దేవి భాగవతంలో ఉన్న కథ అనమాట. ఆ లోకాలన్నీ వేరు, ఈయన వేరు. గుర్తుపెట్టుకోండి, ఈయన వేరు ఆయన మాటలో చెప్తాను, అందరూ వినండి శ్రద్ధగా చెవులు రిక్కించి. మానవుని యొక్క దేహంలో మూలాధార స్వాధిష్టాన మణిపూరకములనేటువంటి దివ్యమైనటువంటి షట్చక్రము ఉంటాయి. ఇవన్నీ దాటి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఛేదించుకుంటూ వెళితే రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి, గ్రంథిత్రయ ఛేదనం జరగగానే కుండలిని శక్తి ప్రేరేపించి సహస్రారంలో ముడుచుకుపోయినటువంటి ఆ దివ్యమైనటువంటి 1000 రేకుల పద్మం వికసిస్తుంది. వికసించగానే ఒక దివ్య శక్తి పుడుతుంది. ఆ దివ్య జగడపు చల్లముల జాజరా. ఆ అమ్మగారికి సోదరుడు అనమాట. నేను మీకు బావగారిని అవుతాను, అందుకే నేను వేసి. అంతకుముందు శిష్యుడిని ఎక్కడ ఏ పాత్ర ఉండాలో పెద్దవాళ్ళు వాళ్ళు చాలా మెల్లగా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళు గబగబ గబగబా అబ్బాయి బాయ్ మేళాలు భజంత్రీలు చక్కగా మెల్లగా మాట్లాడుకోవాలి. ఎక్కడా హడావుడి పడకూడదు. మీ అందరికీ తెలుసు. లలిత భాగ్యాలతో ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. మంజుల గారు వారి హృదయం వేరు. వారు 2018లోనే పరిచయం ఉన్నారు. సకల దేదీప్యమానమై ప్రకాశించేటువంటి ఆనందాన్ని ప్రకటించినటువంటి మహాతల్లి. ఇట్లా తిరగాలండి, ఇట్లా తిరగాలి. Thank you.
ఇలా ఆ మరకత దేవుడి అనుగ్రహంతో చక్కని స్థితికి చేరుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. చిని అక్కడ వెళ్ళిపో, అక్కడ వెళ్ళిపో, అక్కడ వెళ్ళిపో, వెళ్ళిపో. चार्जर का एक बार निकाले क्या दे ప్లీజ్ కమ్ ప్లీజ్. అంతే కావాలి సరే అయ్యా మల్లేష్ గారు మీ సర్వీస్ సమోఘం అయ్యా. థ్యాంక్ యూ ఫోన్ లైన్లో అయితే ఉంటుంది. నేను లాస్ట్ నుంచి తీసుకుంటాను. మన ఇద్దరం లాస్ట్ నుంచి దా అన్నా అన్నా గురుగారు 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 ఒక్కసారి పో 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 జా మదన్ ఉన్నాడు ఫోటో ఇక్కడ రైట్ అదే 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 నువ్వు బాబురా ఉంటా గుర్తుపట్టారా అంటాను. గురుగారు గుర్తుపట్టరా బేగంపేట చిన్నప్పటి నుంచి చూస్తుంటే గురుగారు తీసుకో 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 పట్టుకోండి తీసుకో మధు కరా కన్నా ఇది వచ్చేసి లేదు పో మధు పో 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 నువ్వు అది సరే సార్ ఒక్క నిమిషం ఇన్ని రోజులే చాలా చాలా రోజులు మీ పాలసీ కోసం మీరు ప్లీజ్ ప్లీజ్
ఆ పరమాత్మ యొక్క పాద సేవ కన్నా तुम लिए हैं फिर इधर बोला माँ करना अच्छा प्रसाद रेडी देयर इज नो वर्ड्स टू से आप जैसा अच्छा आदमी हमको मिला बोले तो मैं बहुत 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 खुशी हूँ। కేశవులు గారు అసలు ఈ ఆలయం నిలబడడానికి పేరు ప్రతిష్టలు రావడానికి వీరు కారణమైతే ఈ ఆలయం ఈ రోజు నిలబడడానికి చచ్చా అసలు ఈ రోజు ఈ ఆలయం నిలబడ్డది అంటే నీ చలనం వల్ల అది జీవితంలో వి నెవర్ ఫర్గెట్. సో ఈ ఆలయానికి ఒక ట్రస్టీగా ఉంటూ ఈ ఆలయాన్ని మొత్తం ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన నరహరి గారు ఉన్నారు కదా. నరహరి గారు వీళ్ళ అన్నగారే. సో వీళ్ళందరినీ ఫోన్ల మీద పురమాయిస్తూ పనులన్నిటినీ సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. ఈ శరీరాన్ని వేరు లోపల ఉన్న పరమాత్మకు వయస్సు లేదు. ప్రతి ఒక్కరిలో ఆ అమ్మనే నేను చూసేస్తాను. మల్లేష్ గారు వీరిని పరిచయం చేశారు. అసలు అద్భుతం. దివ్యగ్రహ సంప్రాప్తిరస్త. అందరి ఇళ్ళల్లో నా కోరిక ఒక్కటే, ప్రతి ఇంట్లో ఏ ఇంట్లోనైతే మరకత లక్ష్మీ గణపతి ఉంటాడో ఆ ఇంట్లో అంతకుముందు ఉన్నటువంటి స్థితులన్నీ మార్పొచ్చి వాళ్ళు చక్కని ఐశ్వర్యవంతులు అవుతారు. అందుకే ఈ కంకణం కట్టుకొని మల్లేష్ గారిని రిక్వెస్ట్ చేసేసరికి మల్లేష్ గారు క్షణాల మీద, నాకు టెన్షన్ అంతా ఏంటి, టైం ఎక్కడ సరిపోతుందో నా టెన్షన్, కానీ మల్లేష్ గారు మాత్రం దాన్ని సాధించారు. ఎవరన్నా ఎవరి దగ్గర ఫోన్ ఉంది లేదా నా ఫోన్ నాకు ఇస్తే నేను మాట్లాడతా. ఎక్కడున్నాడు ప్రసాద్? ఇక్కడే ఉన్నారు. ప్రసాద్ భోజనం చేస్తున్నారు. అరే అరేంజ్మెంట్స్ చూడకుండా ఎట్లా, నాకు అర్థం కాదు. బయట ఎవరు వెయిట్ చేస్తారు.